నీలి మేఘశ్యామ నీవే తండ్రివి మాకు, కమలవాసిని మమ్ము కన్న తల్లి. నీ భక్త వరులంతా నిజమైన బాంధవులు, నీ కటాక్షము మాకనేక ధనము. నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు, నీ సహాయము మాకు నిత్య సుఖము. నీ మంత్రమే మాకు నిష్కలంకపు విద్య, నీ పద ధ్యానంబు నిత్య జపము. తోయజాదాక్ష నీ పాద తులసి దళము, రోగములకు ఔషధము. బ్రహ్మ రుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఈ పద్యము భావము: ఓ నరసింహస్వామి, నీల మేఘశ్యామ, మా తండ్రివి నీవే, నీ భార్య అయిన లక్ష్మీదేవియే మమ్మ కన్న తల్లి. నీ భక్త శిఖామణులందరూ నాకు నిజమైన బంధువులే. నీవు చూపించే కటాక్షమే నాకు అపార ఐశ్వర్యము. నిన్ను కీర్తించుటియే నా ప్రపంచము. నీవు చేసే సహాయమే మేము నిత్యము పొందే ఆనందము. నీ హరినామ మంత్రమే మాకు నిష్కళంకమైన విద్య. నీ పాద ధ్యానమే మా నిత్య జపము. ఓ కమలాక్షుడా, బ్రహ్మచేతను ఈశ్వరుని చేతను పొగడబడిన నీ పాద పద్మములు చెంతనున్న తులసీ దళములే నా వ్యాధులకు ఔషధము వంటిది అని అర్థము. ఈ పద్యంలో నేను ఎక్కడైనా తప్పులు చెబితే మనస్ఫూర్తిగా క్షమించగలరు. ఇప్పుడు మరొక పద్యము, దాని భావము చెప్పుకుందాము. నీ మీద కీర్తనలు నిత్య గానము చేసి, రమ్యముందింప నారదుండు కాను. సావధానముగా నీ చరణ పంకజ సేవ, సలిపి మెప్పింపగా శబరిని కాను. బాల్యమప్పటి నుండి భక్తి నీ యందును కలగను, ప్రహ్లాద గనుడును కాను. ఘనముగా నీ మీద గ్రంథములు కల్పించి వినితి సేయను, వ్యాసమునిని కాను. సాధువును మూర్ఖమతి మనుష్య ధనముడును హీనుడును చుమ్మి నీవు నన్నేలు కొనుము. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఈ పద్యము భావము: ఓ నరసింహస్వామి, నీ మీద కీర్తన నల్లి నిత్యము గానము చేసి రంజింపచేయుటకు నేను నారదుడిని కాను. తీరికగా నీ పాద సేవ చేసి మెప్పించుటకు శబరిని కాను. చిన్నతనము నుండే నీ యందు నీ భక్తి పార్వశ్యమున తేలియాడుచున్న ప్రహ్లాదుడిని కాను. నీ మీద గొప్ప గ్రంథములు తెక్కు రచయించి నిన్ను పొగుడుదామన్న నేను వ్యాస మహర్షిని కాను. తండ్రి, నేను బహుమెతకవాడిని, మూర్ఖుడిని, అల్పమనుష్యుడిని, హీనుడిని. నా యందు దయవుంచి నన్నేలుకొనుము తండ్రి అని ఈ పద్యము భావము. ఈ పద్యంలో నేను ఎక్కడైనా తప్పులు చెబితే మనస్ఫూర్తిగా క్షమించగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.